ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా అప్డేట్స్ మా విశాఖ ప్రతినిధి కన్నబాబు లైవ్లో అందిస్తారు. కన్నబాబు, చెప్పండి, ఈ యొక్క జాబితా అయితే విడుదల చేశారు. మరి ఏపీలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయంట? నెక్స్ట్. థ్యాంక్ యూ అనంత్. విశాఖ అంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చడంతో ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీలో అయితే ఒక కలకలం రేగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాల నుంచి కాకుండా కొత్త జిల్లాల నుంచి కొత్త ఏరియాల నుంచి ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఇక్కడ ఇన్ఛార్జ్లు ఇవ్వడం పట్ల స్థానికంగా ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే చాలా మంది బయటపడలేనటువంటి పరిస్థితి. ఇప్పటికే విశాఖ వ్యాప్తంగా చూసుకుంటే అనేక మంది పంచకర్ల రమేష్ దగ్గర నుంచి ఎమ్మెల్సీ కృష్ణవంశీ దగ్గర వరకు కూడా చూసుకుంటే అటు వైసీపీ పార్టీని అయితే విడిచిపెట్టి జనసేనలో చేరినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 3 కొత్త ఇన్ఛార్జీలు అయితే నియమించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే పాయకరావుపేట నియోజకవర్గానికి సంబంధించి గొల్లబాబురావు ప్లేస్ లోని శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి కంబాల జోగులను అయితే తీసుకున్నటువంటి పరిస్థితి. అలాగే అనకాపల్లికి సంబంధించి కొత్తగా తీసుకొచ్చినటువంటి భరత్ కుమార్ కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి తెలుస్తుంది. అలాగే పాడేరు విషయానికి వస్తే కనుక ఏదైతే అరకు నియోజకవర్గాన్ని చూసుకుంటే కనుక అరకు నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇప్పటికే కొత్తపల్లి గీత ఎంపీగా చేసినటువంటి గీతను కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. మాధవిని కూడా తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి ఏరియాల్లో ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్లేసుల్లో కొత్తగా ఇన్ఛార్జీలు నియమించడం పట్ల ఇప్పటికే క్యాడర్ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి క్యాడర్ 2 గ్రూపులుగా విడిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే భవిష్యత్తులో రాజకీయాలు ఏ రకంగా ఉండబోతాయనే ఉదాహరణ అయితే మటుకు చూసుకుంటే కనుక చాలా గందరగోళం పరిస్థితి నెలకొనే అవకాశం కూడా ఎక్కువ కనబడుతుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలతో పాటు కొంతమంది రాజకీయంగా అంటే ఈ వైఎస్ఆర్సీపీకి కొంతమంది అయితే మటుకు ఖచ్చితంగా రాజీనామా చేసే అవకాశం కూడా కనబడుతుంది. లేదా మరికొంతమంది అయితే పార్టీలు మారే ఆలోచనతో కూడా ఉండే అవకాశం కూడా కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా విశాఖ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉత్సవం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలతో పాటు కూడా మాజీ ఎమ్మెల్యేలు కూడా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. నిన్న కూడా చూసుకుంటే దాడి వీరభద్రరావుతో పాటు కూడా దాడి వీరభద్రరావు ఫ్యామిలీ మొత్తం కూడా అనకాపల్లి జిల్లాలో చాలా ఇంపార్టెంట్ క్యాడర్ అని చెప్పుకోవచ్చు. అలాంటి ఇంపార్టెంట్ ఉన్నటువంటి సీనియర్టీలు మాజీ మంత్రులైనటువంటి అలాంటి వ్యక్తులు మారిపోవడంతో ఇప్పటికే వైసీపీ పూర్తిగా చాప కింద నీరు కింద అయితే తుడిచిపెట్టిపోయిందని చెప్పుకోవచ్చు. ఏదైతే మిగిలిన నియోజకవర్గాలు చూసుకుంటే కనుక ముఖ్యంగా గొల్లబాబురావు ఏదైతే వైఎస్ఆర్ చనిపోయినటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా రాజీనామా చేసినటువంటి తొలి వ్యక్తిగా కూడా గొల్లబాబురావుగా చెప్పుకోవచ్చు. అలాంటి గొల్లబాబురావు తప్పించి అక్కడ నుంచి జోగులు తీసుకొచ్చి పెట్టడం కూడా అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కూడా చాలా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక అరకు విషయానికి వస్తే కనుక అరకు చర్చ పాల్గొన ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా చాలా పెద్ద నియోజకవర్గంగా చెప్పుకోవచ్చు. అలాంటి పెద్ద నియోజకవర్గంలో కూడా అక్కడ నుంచి తీసేసి మాధవిని కూడా తీసుకొచ్చి పెట్టడం పట్ల చాలా అభ్యంతరాలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా విశాఖ జిల్లాలో అనకాపల్లిలో కూడా ఎంపీ సీట్ను కూడా మార్చినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చి కొత్త ఇన్ఛార్జీలు వేయడంతో ఒక్కసారిగా వాతావరణం రాజకీయాలన్నీ కూడా మారిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికే అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఇతర ప్రతిపక్ష నాయకులతోనూ పవన్ కళ్యాణ్ తోనూ కొన్ని సంప్రదింపులు కూడా జరుగుతున్నట్టు కూడా ప్రాథమిక సమాచారం అయితే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా విశాఖ జిల్లాలో వైసీపీకి కొంత ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనబడుతుంది భవిష్యత్తులో. ఓకే, థ్యాంక్ యూ కన్నబాబు.